ఎలా ఉంది భయ్య గుంటూరు గారు? బాగుందన్న. కామెడీ గానీ సాంగ్స్ గానీ డాన్స్ గానీ సూపర్ ఉంది. అంటే చాలా మంది ఫ్లాప్ డిజాస్టర్ అసలు ఏం బాగాలేదు. చాలా బాగుంది, అందరు వెళ్ళి చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కావాలని అది డిజాస్టర్ అని చేస్తున్నారు కానీ చాలా బాగుంది సినిమా. లేదని ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా బాగా కామెడీగా సాగిపోతుంది. మీకు సినిమాలు అంతలా మహేష్ బాబు టైమింగ్ కానీ కామెడీ టైమింగ్ కానీ శ్రీలీల టైమింగ్ కానీ బాగుంది. డాన్స్ అండ్ బాగుంది. ఇంకా మరి ఇంత నెగిటివ్ టాక్ వస్తుందంట దేనికంటే కొంతమంది కావాలని చేస్తున్నట్టున్నారు. సినిమా చాలా యాంటీ ఫ్యాన్స్ కామెడీగా ఉంది. చాలా మహేష్ బాబు ఫ్యాన్ అని కాదన్న, నేను ప్రభాస్ ఫ్యాన్, మహేష్ బాబు అందరి సినిమాలు చూస్తాను. సినిమా అయితే చాలా బాగుంది. నెగిటివ్ అయితే లేదు సినిమా. నెగిటివ్ ఏం లేదన్న, చాలా కామెడీగా సాగిపోతుంది. ఎక్కడ మీరు బోరింగ్ ఉండదు. సినిమా సూపర్ ఉంది. మహేష్ బాబు గారు పర్ఫార్మెన్స్ గానీ కామెడీ టైమింగ్ అండ్ డాన్స్ గానీ ఎలా అనిపించింది? సూపర్ అన్న. డాన్స్ అయితే అసలు ఎక్సలెంట్. చాలా బాగా చేశాడు. పోటీ పడి మరి శ్రీలీల చేయలేదు అనుకున్నారు. శ్రీలీలతో పాటు చాలా బాగా చేశాడు. రమ్యకృష్ణ గారు మరియు మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ బాగుందన్న. యాక్టింగ్ చాలా బాగుంది. ప్లస్ మైనస్ చెప్పండి, ఏం చెప్తారు? మైనస్ అయితే నాకేం ఎక్కడ అనిపించలేదన్న, సూపర్ ఉంది. హైలైట్స్ ఏం చెప్తారు సినిమాలో? హైలైట్స్ కామెడీ అండ్ మహేష్ బాబు ఫైట్స్ ఉన్నాయి బాగా. అండ్ మహేష్ బాబు టైమింగ్ అయితే సూపర్ ఉంది అన్న. మహేష్ బాబే హైలైట్. సినిమా అంతా నడిపిస్తారు బాగా. 3.5 ఇవ్వచ్చు అన్న. 3.5 ఇవ్వచ్చు. చూడొచ్చు. ప్రతి సీన్ ఏమంటారు, హనుమాన్ బాగుంది. ఓకే, చాలా చాలా బాగుంది. ఇంకా ఏంటంటే ప్రతిదీ బాగా హార్డ్ వర్క్ చేసి తీశారు. ఓకే, సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీ. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్. రైట్, థ్యాంక్ యూ, ఎంజాయ్. ఇంకేందుకు వెళ్ళిపోతా. ఈ సంక్రాంతికి మొగుడు హనుమాన్. ఓకే, రేటింగ్ ఫుల్ ఇవ్వచ్చు. 10 out of 10 ఇవ్వచ్చు. గుంటూరు కారం అంటే ఓకే, బట్ ఏమంటారు, హనుమాన్ విల్ టేక్ ద లీడ్. హనుమాన్ ప్రొడ్యూసర్ కి బొక్క అంటే కొంతవరకు గుంటూరు కారం అని చెప్పుకోవచ్చు. కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది కానీ ఓవరాల్ సూపర్. బాగుంది. మంకీకి డబ్బింగ్ చెప్పారు, బాగుంది. సూపర్ ఉంది. క్లైమాక్స్ అన్నీ ఏమంటారు సూపర్. హనుమాన్ ఎక్కడ మిస్ అవ్వలేదు. పార్ట్ 2కి హింట్ అంటే నాకు తెలిసి అసురకు అండ్ ఏమంటారు వార్ అవుతుంది ఫైనల్. హీరో క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉంది. హనుమాన్ మూవీని ఇప్పుడు నేను సెకండ్ టైం చూస్తున్నాను మా మొత్తం ఫ్యామిలీతోని. అసలు మన యంగ్ జనరేషన్కి చాలా ఇన్స్పైరింగ్ మూవీ. తేజ బాగా యాక్ట్ చేశాడు. ప్రశాంత్ గారు చాలా బాగా తీశారు. ఆల్ ద బెస్ట్ టు నిరంజన్ గారు అండ్ చైతన్య గారు. విఎఫ్ఎక్స్ని చాలా కరెక్ట్గా తీశారు. తక్కువ బడ్జెట్ అని చెప్పలేము, బాగానే రిచ్గానే ఉంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఆల్ టైమ్ రికార్డ్. చాలా బాగున్నాయి. అవన్నీ చెప్తే ప్రేక్షకులు మళ్ళీ రారు, కాబట్టి కమ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉన్నాయి. లాట్ ఆఫ్ లెసన్. ఎక్సలెంట్గా ఉంది. అసలు అది నేను చెప్పలేను, మీరు అసలు అది చూడాలి. అసలు 100% మొత్తం చిరంజీవి మీద తీస్తున్నానని విన్నాను. 100% ఆల్ ద బెస్ట్ టు ప్రైమిస్ట్ బ్లాక్ బస్టర్. 100% ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకే, మా పాప వెయిట్ చేస్తుంది, మళ్ళీ సెకండ్ టైం చూస్తున్నా. హనుమాన్ మూవీనే ఖచ్చితంగా ఇవ్వలేదు, అది మాత్రం నిజం. కానీ అది కనుక ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే టికెట్లు 5 రూపాయలు కూడా రైతులు హనుమాన్ రాముడి టెంపుల్కి వెళ్తుంది, అయోధ్య రాముడి టెంపుల్కి. అలాగే ఎవరైనా ఇచ్చారా? ఒక్క హీరో కూడా అనౌన్స్ చేయాలి. ఓన్లీ ప్రశాంత్ వరం ఒక్కడే ధైర్యంతో తీసుకున్నాడు. ఎంతమంది సపోర్ట్ చేశారు, చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు. కానీ సినిమా సూపర్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎంజాయ్ చేయొచ్చు. అలాని కాదు మంచిని ఎప్పుడైనా ప్రోత్సహించాలి, అది మాత్రం నేను ఒప్పుకుంటా. రవితేజ గారు సూపర్. రవితేజ కూడా బాగా క్యారెక్టర్కి న్యాయం ఉంది. హీరోది కాదు, అది హీరోయిన్ అక్కదే. హీరో వాళ్ళ అక్క చాలా బాగుంది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎంజాయ్ చేయాలి. రేటింగ్ నేనైతే 5కి 5 ఇస్తాను బాస్, ఖచ్చితంగా. చాలా బాగున్నాయి అసలు, ఎక్సలెంట్. పార్ట్ 2 రివీల్ చేస్తారు, క్లైమాక్స్లో వస్తుంది. నిజమే, అది 100% నిజం.
ఎవరైనా అనుభూతి చెందుతారు లోపలికి వెళ్ళగానే. ఆ ఫీల్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలీసా ప్లే చేశారు. హనుమాన్ చాలీసా వచ్చింది, చాలా బాగుంది. చేసినప్పుడల్లా మీకు ఫీలింగ్ నేను కూడా హనుమాన్ చాలీసా పాడాను బాస్ అందులో, ఎందుకంటే ఇన్వాల్వ్ అయిపోతాం మన క్యారెక్టర్లో, అది అంత బాగుంటుంది. ఓకే.